హలో గాయ్స్, ఈ రోజు అయితే వర్షం పడుతుందని చేపలకు వెళ్తున్నాము. సో వానలో చేపలు పట్టడానికి ఓడు అసలు పెద్ద అడ్వెంచర్ అనే చెప్పుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మా వాళ్ళు అయితే మొత్తం జోలున్నారు. వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి. మనం చేపలు పట్టాలంటే మెయిన్ గా మనకి ఎర్రలు ముఖ్యం. సో ముందుగా ఎర్రలని తవ్వడానికి అయితే పోతున్నాము. మరి చూద్దాం దొరుకుతాయో దొరికాయో. చూడండి ఫ్రెండ్స్, ఎర్రలకు వచ్చాం. ఇది పెద్ద ఎర్ర, మస్తు పెద్ద ఉంది. మేము తవ్వ ముందుకే కింద ఎర్ర ఆల్రెడీ మాకు కనిపించింది. దేవుడు పంపించింది ఎర్ర, చాలా పెద్ద ఎర్ర. దీనికి పెద్ద చేప పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే వీడియోకి లైక్ చేయర్రి, కామెంట్ చేయండి. ఇంకేనా పెట్టాలి. మొత్తం కురుస్తుంది ఇక్కడ చిన్న కూరలో. మెల్లగా కట్టదటే ఒక్క నిమిషం ఈడొక్కటి రా వాడిగా. చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఊరి దగ్గర ఇట్లా ఎర్రలు ఉంటే ఫ్రై చేసుకోండి, మందులోకి తినండి. చిన్నప్పటి స్టఫ్ అవుతుంది వీటిని ఫ్రై అయితే. సో వర్షం అయితే మామూలు కొడతలేదు. అవి చిన్నగా ఉంది కానీ ఇంతకుముందుకు ఎర్రలకు వచ్చినప్పుడు అయితే ఒక్క ఎర్ర కూడా దొరకలేదు. ఇప్పుడైతే మొత్తం ఎటు చూసినా ఎర్రలే ఉన్నాయి. మొత్తం వర్షం పడితే ఘోరంగా బయటికి వెళ్తున్నాయి. చూస్తే ఘోరంగా ఉన్నాయి కానీ ఇక ఫిషింగ్ మొత్తం చేపలు ఘోరంగా వేరే లెవెల్ పడతాయి. ఇప్పుడు చూడు, ఇలా తరిచినా కానీ మొత్తం 2-3 months బ్యాక్ వస్తే ఒక్క ఎర్ర కూడా దొరకలేదు. 2-3 months అయినాయి. మొన్ననే నెలన్నర అవుతుంది అంతే. ఎంత అంత కొడితే ఒకే. చూడండి, పాము వెళ్ళినట్టు వెళ్తుందండి. మెల్ల ఎర్రని చూడండి, తీసుకొని లోపలేసుకోండి. తీసుకొని లోపలేసి కట్టరేపు తప్పుడు కాదు, గిడ మా దొరుకుతుందా నీళ్ళు వారే చాలా బాగా. ఇట్లా నీళ్ళు పోయే కాడ ఇట్లా. ఇయో గిడ మస్తు ఉంది. ఇగో ఎర్ర ఉంది, ఉన్నది ఎర్ర. ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పండి. ఎర్త్వామ్స్. దీని మీద మొత్తం వాటర్ పడ్డది. సో మీ అందరికి ఆఫర్ ఏంటంటే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే ఎర్రలు అయితే ఒక ఎర్రని గివ్ అవే ఇస్తున్నాము. సో ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. చూడండి ఎర్ర లోపలికి ఎట్లా తవ్వుకొని వెళ్తుందో చూడండి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు, జస్ట్ లాగ్. ఇది ఇప్పుడే అరే మస్తు ఉంటాయి రా. ఒక కట్టె తీసుకురా పోరా. కట్టె కాదు గిటారే. టైం వేస్ట్ చేస్తారు వీడు. ఇట్రా అదే మళ్ళీ వర్షం, ఇప్పటికే వర్షంలో నానుతున్నాం. ఇక తొక్కుకుంటూ పోతున్నాం, మీరు కనబడతలేదు ఎర్ర అనేది. నల్లటి ఎర్ర వేస్తున్నాడు వీడు ఎర్రలు. ఏ రాజా కమౌట్. ఘోరంగా ఉన్నాయి తుంటలు. ఎర్రలు అయితే దొరుకుడు అయితే అయిపోయింది. ఆల్రెడీ అన్ని వెతికినాం ఎర్రలు. కథమే ఇప్పుడు వెయ్యి డైరెక్ట్ అటాక్. కట్టెలు దేవులాడాలి ఇప్పుడైతే, ఎందుకంటే గాలం కట్టెలు కట్టాలి కదా చేపలు గుంజనీకి. సో మొత్తం ఈడ చూడు ఘోరంగా ఉంది, అసలు రోజు ఉంది మొత్తం. ఒక మంచి వాయిల్ కట్టెలు అయితే మంచిగా ఉంటాయి. ఈ ఒక్క కట్టెనైతే మంచిగా ఉంది ఈడ. ఈ ఒక్క కట్టె మన కట్ట వచ్చేసి ఇదే. వానకాలంలో మేజర్గా ప్రాబ్లం ఏంటంటే బొంత పురుగులు. వామ్మ ఈ చెట్లలో తిరిగితే మాత్రం బొంత పురుగు కథ మాలిందంటే సెట్టిగా. ఇక రాత్రి నిద్ర ఉండదు, ఏముండదు, అంత ఘోరంగా ఉంటుంది అసలు బొంత పురుగులు. ఈ ఊళ్ళలోనైతే బాయిల కాడికి వేయటోళ్ళు అసలు బొంత పురుగులతో బాధనే. ఏ చెట్లలో పాములు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఇప్పుడు పెద్ద తిమింగలం పడుతుంది ఇక నైస్ అన్న గాలానికి.
ఈడ అసలు ఈ బొందలో పడితేనే పడతలేవు కొంచెం కూడా, చిన్న పిల్లలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇంకో బొందకు పోతున్నాం, కనీసం అల్లనన్నా పడితే వాడు చూద్దాం. నవనీత్ వేసాడు గ్యాలంకి చేప. వచ్చాడు. చూద్దాం ఎంత గుంజుకోవచ్చు ఇప్పుడు గును.